29వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. సహోదరి సహోదరులారా, మనము ఒంటరిగా లేము. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభువుకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జలములు అంటే శ్రమలు, బాధలు, నష్టాలు, దుఃఖకరమైన పరిస్థితులు, భయము, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అనారోగ్యము లేదా ఎటువంటి శ్రమ అయినా ఉండొచ్చు. వీటి గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనము ఒంటరిగా లేము. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని గ్రహించాలి. కొన్ని శ్రమలను ప్రభు అనుమతిస్తాడు. మనం ప్రార్థించిన వెంటనే వాటి నుండి విడుదల పొందలేము, కానీ ప్రభు నిర్ణయించిన సమయంలో తప్పకుండా విడుదల కలుగుతుంది. అలా అని ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడు అని కాదు. ఆ సమయంలో కూడా ప్రభు మనకు తోడుగా ఉంటూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ప్రభు సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. ఒకవేళ మీరు ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, ఎటువంటి పరిస్థితినైనా ప్రభువు అద్భుతముగా మార్చగలడు. మీరు ఒంటరిగా లేరు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి ధైర్యంగా ఉండండి. మీరు అనుభవిస్తున్న ఈ శ్రమ నుండి ప్రభువే అతి త్వరలో మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు కలుగుతున్న శ్రమలను బట్టి, పోరాటములను బట్టి మేము ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచనతో భయపడేవారముగా కాకుండా మీరు మాకు తోడుగానే ఉన్నారు అనే ధైర్యాన్ని మాలో కలిగించండి ప్రభువా. నిన్నెన్నడూ విడువని ఎడబాయను అన్నావు కదా తండ్రి. మా ప్రతి శ్రమలోనూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి తండ్రి. మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో, విశ్వాసంతో మేము కనిపెట్టాలి ప్రభువా. ఎటువంటి పరిస్థితి గుండా మేము వెళుతూ ఉన్నప్పటికీ మీరే మాకు తోడుగా ఉండి బలపరుస్తూ, నడిపిస్తూ, మీరు నిర్ణయించిన సమయంలో విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.